హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'మగువ ఓ మగువ' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. సింధూర అయితే శివయ్య గుడికి వచ్చి గంట కొడుతూనే ఉంటుంది. శివయ్యకి మొక్కుంటూ గంట నాన్ స్టాప్‌గా కొడుతూనే ఉంటుంది ఆపకుండా. ఆ సౌండ్ విని అయితే అక్కడికి స్వామీజీ వస్తాడు. వెంటనే సింధూర స్వామీజీతో ఇలా అంటూ ఉంటుంది. మా అత్తయ్య మమ్మల్ని క్షమించి మమ్మల్ని మళ్ళీ దగ్గరికి తీసుకోవాలంటే ఏం చేయాలో చెప్పండి అని చెప్పి 2 చేతులు జోడించి నమస్కారం పెట్టి స్వామీజీకి అయితే సింధూర అడుగుతూ ఉంటుంది. వెంటనే స్వామీజీ సింధూరతో దూరమైన మీ అత్తాకోడళ్ళు మళ్ళీ దగ్గరవుతారు అని చెప్తూ ఉంటాడు సింధూరతో అయితే. సింధూర అయితే ఆ మాటలకి చాలా షాకవుతూ మరియు ఆనందపడుతూ ఉంటుంది. అందరూ సంతోషంగా కలిసే ఉంటారు అని చెప్తూ ఉంటాడు స్వామీజీ అయితే. ఆ దేవుణ్ణి నిందించకుండా ఆ ప్రయత్నాలు మొదలుపెట్టు అని చెప్తూ ఉంటాడు. దేవుణ్ణి చూయిస్తూ అలా చెప్తూ ఉంటాడు స్వామీజీ. చంటి మాత్రం పక్కనే ఉన్న గుడి దగ్గర పడుకొని ఉంటాడు. సింధూర మాత్రం స్వామీజీతో మాట్లాడుతూ ఉంటుంది. వెంటనే చంచలమ్మ అయితే ఇంటి దగ్గర బసవ అని చెప్పి బసవాని పిలుస్తుంది. పిలిచి వెళ్ళి ఆ చంటిగాడు ఎక్కడున్నాడో తీసుకురా అని చెప్తూ ఉంటుంది కోపంగా. వెంటనే బసవ అలాగే అమ్మగారు అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్తూ ఉంటాడు బసవ. గుడిలో ఉన్న చంటి అయితే లేస్తూ ఉంటాడు నిద్రలోంచి. సింధూర మాత్రం నైట్ అంతా నిద్రపోకుండా అలాగే ఆలోచిస్తూ ఉంటుంది గుడిలో. చెంచలమ్మ అయితే ఇంటి దగ్గర సింధూర మరియు చంటి కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది. మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.